రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పక్కన పెట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. విద్యా వ్యవస్థను చక్కదిద్దాల్సిన బాధ్యత నారా లోకేష్ పైనే ఉందన్నారు. ఇప్పటికే జగన్ వెనుక ఉన్న వ్యక్తులందరినీ లోపల వేసేసినందుకు ఇక ఆ వ్యవహారాన్ని పక్కన పెడితే మంచిదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారు ఎస్పీ గంగిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బతుకునిచ్చేవారు బడిపంతులు అని, పిల్లల్ని మంచి పౌరులుగా తయారు చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రరావు, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, ఎస్వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది గురువు మాట తెప్పట్లేదు, కట్టుకోవడం చెప్తాను. పర్యావరణం ప్లాస్టిక్ మీరు అడ్డే వస్తే బాగుంటుందేమో. ఓకే, బతకలేక బడిపంతుల పని నువ్వు చేశావు, మరి 6 నెలల దాకా జీతాలు ఉండవు, నువ్వు చచ్చావో బతికావో అడిగేవాడు ఉండడు అని అంత దారుణంగా ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు బాగా తెలివితేటలు నేర్చుకుని వ్యాపారాలు చేయటమో రాజకీయాలు చేయటమో చేసి నేర్చిన బడిపంతులు అయిపోయారు. కానీ మా నాన్నగారు మా అన్నదమ్ములకి మాకు చెప్పిన పాఠం ఒకటే, బతకలేక బడిపంతులు కాదు, నేర్చిన బడిపంతులు కాదు, బతుకునిచ్చేవాడు బడిపంతులు అని చెప్పి అదే సిద్ధాంతాన్ని నమ్మాం. ఇంతవరకు కూడా మేము మన పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళకి మంచి బ్రతుకులు మనం ఇవ్వాలి, మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతోనే ఇంచుమించు మా అన్నదారులు మా మూడో తమ్ముడు తప్ప మిగతా అందరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే, మా మరదలతో సహా అందరం కూడా మా నాన్నగారు టీచింగ్ ప్రొఫెషన్లోనే తీర్చిదిద్దారు. మేమందరం కూడా మంచి పేరు ప్రతిస్తాం టీచింగ్ ప్రొఫెషన్లోనే తెచ్చుకున్నాం. మరి ఇవాళ రాజమండ్రి విశిష్టత ఏమిటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనం జరుపుకున్నాం. ఆ మహనీయుడు ఈ రాజమండ్రిలో 2 సంవత్సరాల పాటు ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. మన విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు, మీరిక ఆ రెడ్ బుక్ వదిలేయండి. విద్యా వ్యవస్థలో లోపమా, లేకపోతే ప్రభుత్వంలో సరైన చర్యలు లేకపోవడం లోపం